మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయనను వెతుకుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనిడి. ఆమేన్. ఆపత్కాలంలో మీరు నన్ను వేడుకోవాలంటే మనకు ఆయన వేడుకోవాలి, మన ప్రార్థన ఆయన ఆలకించాలి, అంగీకరించాలి. వేడుకోవడం అంటే ప్రాధేయపడ్డం ఏంటి? ఎవరిని ప్రాధేయపడాలి? మన దేవునికి ప్రాధేయపడాలండి అంటారు. ప్రాధేయపడాలంటే ఎప్పుడు, ఏ కాలము, ఏ సమయము? ఏమిటంటే ఆయన యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. చాలండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఆయన దొరుకు కాలం ఏది ఏంటి? అట్టకేదో చెప్తే ఆయన దొరికే కాలాన్ని ప్రార్థన చేసుకుంటాం అంటున్నారా? ఇప్పుడు మనము కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలంలో నువ్వు ఏ సమయంలో ప్రార్థన చేసుకో, ఏ సమయంలో వేడుకో, ఆయన్ని బ్రతుకులాడుకో. ఏ సమయంలో ఆయన దొరికేవాడే. అమ్మాయి ఏంటి? యాసవంట సమయం అంతా పోయాక, ఆశీర్వాదం అంతా పోగొట్టేసుకున్నాక అప్పుడు వెళ్ళి వేడుకున్నాడంట. తండ్రి నీ దగ్గర ఏమైనా ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వా అని వేడుకున్నాడంట. వేడుకున్న ప్రతిఫలము లేదు. వేడుకున్న సమయం అంతా పోగొట్టేసుకున్నాడు. సమయం అంతా పోగొట్టేసుకొని అప్పుడు ఏడిస్తే ఏమిటి ప్రతిఫలం? ఇప్పుడు దొరుకు కాలం, ఇది దొరుకు కాలం, కృపాకాలంలో ఉన్నావు ప్రియబిడ్డ. ఇది కృపాకాలం. రేపు ఎడవబడ్డాక 7 ఏళ్ల శ్రమలో ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రభు అన్న ఏంటి ఫలితం? అగ్ని గంధములకు వెళ్ళిపోయాక ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నాకు ఒక చుక్క నీళ్ళు పోస్తే చాలు. ఆ కాలంలో దేవుడు దొరుకుతాడా? 7 ఏళ్ల శ్రమల కాలంలో దొరుకుతాడా? ప్రియబిడ్డ, కృపాకాలంలో ఉన్నావు. ఏ క్షణములైనా, ఏ సమయములైనా తండ్రి నాయన అబ్బా ప్రభు అని పిలిస్తే పలికే దేవుడు ఆయన, నీతో మాట్లాడే దేవుడు ఏంటి? కాబట్టి యెహోవా దొరుకు కాలము, ఇక్కడ మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఇప్పుడు ఇది దొరుకుతాడు, దొరికే కాలం, కృపాకాలంలో ఉన్నాం ఏంటి? సమయమును పోనీయకోకుండా ఇది దొరికే కాలం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా? దేవుడు దొరికే కాలం ఇది ఏంటి? కృపాకాలంలో ఉన్నావు. ఒక వెండి నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ అది దొరికే వరకు కూడా ఎలా ఎతికింది? శ్రద్ధగా ఉంటున్నావా, అశ్రద్ధగా ఉంటున్నావా? ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో ప్రియబిడా, ఏ విషయంలో నీలో శ్రద్ధ కలిగి ఉంటున్నావు? ఏ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నావు? దేవుని యందు నీకు శ్రద్ధ ఉంటే అది దొరికే కాలం. అజ్ఞానం వలె సమయాన్ని పోగొట్టేసుకొని, అజ్ఞానుల వలె అయ్యో ఎవరితో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వారికి మొర్ర పెట్టుకున్నా, వారికి తెలియపరిచినా ఏంటి రేపు తీర్పు కాలం మనం లెక్కప్ప చెప్పుకోవాలి. ఈరోజు ఎవరు వింటలేదో, ఎవరు లేదు, ఈరోజు నేను మంచిగా ఉండాలి, మంచిదాన్ని అనిపించుకోవాలని ఉన్నది లేనిది ఏదో నేను చెప్పేసుకుంటే రేపు తరతరాలు దేవుని దగ్గర ఉండవలసిన వాళ్ళం. తీర్పు తప్పదు ఆ రోజు. ఈరోజు మనుషులు ఇచ్చే తీర్పు మనల్ని ఏం చేయలేరు. మనుషులకు భయపడక్కర్లేదు. ఈరోజు తీర్పిచ్చే మనుషులకు భయపడక్కర్లేదు. మనం రేపు తీర్పిచ్చే దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? ఆ తీర్పు ఇచ్చే విషయంలో అగ్ని గంటలకు పడిపోతాం. ఆయనకు భయపడాలి. ఈ లోకస్తులు మనం ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, వాళ్ళు ఏమంటారని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకొని, ఇష్టం వచ్చినట్టు మనకి నచ్చినట్టు మన మీద మనము గొప్పగా ఉండడానికి ఎదుటోళ్ళ మీద నిందలు వేసుకొని, అది రేపు ప్రభు చూస్తున్నాడు. ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. మన నోటి మాట కూడా లెక్కలోనికి వస్తుందండి. ప్రియబిడా,
మన శరీరంతోనే తప్పు చేయక్కర్లేదండి. నోటితో చేసినది పాపమే. జాగ్రత్తగా సమయం పోనిమ్మకండి. సమయమును సద్వినియోగం చేసుకోండి. ఇరుగు పొరుగు విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేసుకొని మాట్లాడుకొని ఈ సమయాన్ని ఎందుకు పోనిచ్చుకోవాలి? సద్వినియోగం చేసుకోండి.